కారు చీకటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చి ఆ కాలగజల చప్పుడు. అదిగో ఆ పాత గుడి నుంచి ప్రళయ రుద్రకాళిలా కదిలి వస్తుంది ఆ ఎల్లమ్మ తల్లి. తలపై రగులుతున్న నిప్పుల కుండ, కళ్ళలో నరకాన్ని చూపించే క్రోధం. అమావాస్య అర్ధరాత్రి ఆ తల్లి ఉగ్రరూపానికి ఎదురుపడ్డారా, కళ్ళు పోతాయి, ప్రాణాలే పోతాయి. నమ్మకపోతే చావే శరణ్యం. చావే కావాలా? పరమాత్ముని నమ్ముతారా? గుండె ధైర్యం ఉంటే ఈ భయంకరమైన అర్ధరాత్రిలోకి అడుగు పెట్టండి. భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో ఈ స్టోరీలో తెలుస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, పాతబడిన ఆ ఊరు పేరు పెద్దపాలెం. చుట్టూ అందమైన పొలాల మధ్యలో ఆ ఊరు ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు అందంగా ఉంది. ఒకప్పుడు మాత్రం అలా ఆ ఊరు పరిస్థితి అస్సలు లేదు. ఆ ఊర్లో ఇప్పుడు ఒక భయంకరమైన ఆచారం ఉంది. సూర్యుడు అస్తమించగానే ఊరు ప్రజలంతా ఇళ్లకు చేరుకొని తలుపులు మూసుకొని కిటికీల నుంచి బయటికి చూడాలంటే భయపడతారు. ఎందుకంటే ప్రతి పౌర్ణానికి అమావాస్యకు ఆ ఊర్లో ప్రళయ రుద్రకాళిలా ఆ ఎల్లమ్మ తల్లి ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఆ ఊర్లో అర్ధరాత్రి అయితే చాలు ఆ ప్రళయ శక్తి ఊరంతా భయంకరంగా అరుస్తూ దుష్టశక్తులను తరుముతూ ఉంటుంది. తలపైన ఒక కుండలో నిప్పును రగిలించుకొని పెద్దగా శబ్దాలు చేస్తూ ఆ ఊరు చుట్టూ తిరుగుతుంది ఆ ఎల్లమ్మ తల్లి. అదే సమయాన ఎవరైనా తల్లికి ఎదురుపడితే ఇంకా అంతే సంగతులు. అందుకని గ్రామస్తులు అర్ధరాత్రి అయితే చాలు ఎవరు కూడా తలుపులు తెరిచి బయటికి రారు. బయటికి వెళ్లే సాహసం అస్సలు చెయ్యరు. ఇలా ఇప్పుడు ఆ ఊరిని ఆ ఎల్లమ్మ తల్లి కాపాడుతుంది. కానీ ఒకప్పుడు ఆ ఊర్లో భయంకరమైన సంఘటనలు జరిగేవి. అందుకని ఆ ఎల్లమ్మ తల్లి ఇప్పుడు ఆ ఊరిని కాపుగాస్తుంది. సరిగా కొన్ని సంవత్సరాల కిందట ఆమె ప్రజలంతా ఆ ఎల్లమ్మ తల్లి గుడిని పట్టించుకోకుండా వదిలేశారు. ఆ ఎల్లమ్మ తల్లి గుడి పొలిమేర దిక్కున పాడుబడి ఉంది. ఆ గుడికి పూజలు నోచుకోలేదు. ధూప దీప నైవేద్యాలు బోనాలు కూడా లేవు. కాబట్టి కాలక్రమేణా ఆ ఊరు ప్రజల గర్వానికి కాలమే సమాధానం చెప్పింది. చీకటి పడితే చాలు ఆ దుష్టశక్తులు నిద్ర లేచాయి. ఆ ఊర్లో ఉన్న మంత్రగాళ్ళు భయంకరమైన క్షుద్ర పూజలు చేసి దయ్యాలని నిద్ర లేపారు. ఆ దయ్యాలని నిద్ర లేపి ఊరు పైన వదిలారు. అప్పటి నుంచి ఆ ఊరు వాళ్ళకు నరకం అంటే ఏంటో తెలిసింది. ఊరంతా నిర్మానుషంగా ఉండేది. చీకటి పడితే చాలు ఊరు జనాలు బిక్కు బిక్కుమంటూ పడుకునేవాళ్ళు. ఆ దుష్టశక్తులు ఆ ఊర్లో ఉన్న పశువులని ఇంకా ఇతర జంతువులని భయంకరంగా చంపేసేవి. మనుషులు కూడా విచిత్రమైన రోగాలతో చనిపోయేవాళ్ళు. ఆ చేతబడి చేసేవాళ్ళు కూడా ఊర్లో రాజమేలారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరు జనాల ప్రాణాలను తీస్తూ ఉన్నారు. ఆ దయ్యాలు కూడా ఊర్లో అర్ధరాత్రి అయితే చాలు వీధి వీధి విచిత్రమైన శబ్దాలు చేస్తూ తిరిగేవి. తలుపులు కొట్టేవి. ఎవరైనా తలుపులు తీస్తే చాలు వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇలా ఊర్లో ఒక నరకమే నాట్యం ఆడుతుంది. ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఆ ఊరంతా వల్లకాడవుతుంది. ఎవ్వరు కూడా కాలు తీసి అడుగు బయటికి పెట్టరు. అలా పెడితే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఎటు వెళ్ళిన భయం, ఎటు చూసిన భయం. చుట్టూ అంత గాఢంధకారం, దుష్టశక్తుల రాజ్యం ఏలుతుంది. ఊరు వాళ్ళంతా ఈ వరుస మరణాలతోటి, పశువులు చనిపోవడంతో, అందరూ విచిత్రంగా చనిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఊరు వాళ్ళందరిలో ఇంకా బుగులు పుట్టింది. అప్పుడే ఆ ఊర్లో ఒక పూజారి ఊరు పెద్దలతో సమావేశం అవుతాడు. అప్పుడు గ్రామ ప్రజలంతా, పూజారి గారు, అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చనిపోతున్నారు? అర్ధరాత్రి ఆ భయంకరమైన శబ్దాలు ఏంటివి? కొంతమంది కనబడకుండా పోతున్నారు. అసలు ఏమైందయ్యా? అడుగు పెట్టాలంటే కూడా భయం అవుతుంది. అసలు ఏం జరుగుతుంది అని ఆ పూజారిని అడిగితే, ఆ పూజారి అప్పుడు నవ్వుతూ, ఇది మనం చేసుకున్న పెద్ద తప్పు అని అంటాడు. అలా అనగానే ఊరు వాళ్ళంతా, ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నారు అని అంటారు. లేదు, ఈ ఊరు చేసిన తప్పే ఈరోజు మనకు శాపంగా మారింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు అని హెచ్చరిస్తాడు. అప్పుడు ఊరు వాళ్ళంతా నోరు ఎల్లబెట్టి చూస్తారు. అయ్యా, మా తప్పేంటో చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం అని అంటారు. అప్పుడు ఆ పూజారి గారు, మీ తప్పేంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఊరు పొలిమేర దగ్గర ఆ అమ్మవారిని మీరు పట్టించుకోలేరు. ఆ గుడి శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఆ ఎల్లమ్మ తల్లిని మనం పట్టించుకోలేదు. ఆ తల్లి శాపమే ఈ ఊరికి ఇప్పుడు దుష్టశక్తుల రాజ్యమేలేటట్టుగా అయిపోయింది.
మీరు ఆ తల్లిని దూరం పెట్టారు. గర్వంతో, డబ్బుందన్న అహంకారంతో ఇంకా దైవాన్ని మర్చిపోయారు. అందుకే కాలమే మనకు సమాధానం చెప్పింది. ఇంకా ఊరు వల్లకాడవ్వడం ఎవ్వరూ ఆపలేరు, ఆ తల్లి వల్ల తప్ప అని పూజారి గారు అంటారు. అలా అనగానే ఊరు వాళ్ళందరూ తమ తప్పుని తెలుసుకొని, స్వామి ఇప్పుడు ఏం చేయాలి, మన ఊరిని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అని అరుస్తారు. అలా అరవగానే అప్పుడు ఆ పూజారి ఒకటే ఒక మాట చెప్తాడు. చూడండి, మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే సమయం వచ్చింది. మన ఊరు ఎప్పటిలాగా ప్రశాంతంగా ఉండాలంటే ఆ తల్లి గుడిని శుభ్రం చేసి, ఆ తల్లికి బోనాలు చేసి, ధూప దీప నైవేద్యాలతో ఉత్సవాలు జరిపించాలి. అలా అయితే ఆ తల్లి మళ్ళీ ఊర్లో తిరుగుతూ దుష్టశక్తులను రాకుండా చేస్తుంది. ఆ అగ్నిగోళానికి ఆ దుష్టశక్తులు అన్నీ మషైపోతాయి అని చెప్తాడు. అలా చెప్పగానే ఊరు వాళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకొని ఆ తల్లి గుడిని శుభ్రం చేయాలని అనుకుంటారు. పూజారి అప్పుడు ఒక మాట చెప్తాడు. చూడండి, ఆ తల్లి గుడిని శుభ్రం చేసి ధూప దీప నైవేద్యాలతోటి పూజలు జరిపించి ఉత్సవాలు జరిపించిన తర్వాత ఎవ్వరు కూడా ప్రతి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చీకటి పడితే చాలు ఇల్లు దాటి బయటికి రావద్దు. అలా వస్తే ఆ తల్లి అదే సమయానికి ఊర్లో తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లి ఉగ్ర రూపానికి ఎవరైనా గురైతే వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. ఇంకెన్నో సమస్యలు మొదలవుతాయి అని చెప్తాడు. ఇంకా ఆ నియమాన్ని పాటించి ఊరు ప్రజలంతా ఆ తల్లి గుడిని శుభ్రం చేస్తారు, పూజలు జరిపిస్తారు, ధూప దీప నైవేద్యాలతో బోనాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి అర్ధరాత్రి పూట జనాలకు లోపల ఉన్న భయం పోతుంది. కానీ ఆ రోజు పొలిమేర చుట్టూ భయంకరమైన అరుపులు వస్తాయి. ఆ అరుపులు ఎవరివో కావు, ఆ తల్లి నిద్ర లేచింది. దుష్టశక్తులను ఊర్లోకి రాకుండా తరిమి కొడుతుంది. ఆ టైంలో అందరూ కూడా భయంగా గుండెల మీద చేయి వేసుకొని ఆ తల్లిని స్మరిస్తూ నిద్రపోతూ ఉన్నారు. అయితే ఈ విషయాలు గమనించిన అదే గ్రామానికి చెందిన చేతబడి చేసేవాళ్ళు వాళ్ళకు చాలా కోపం వస్తుంది. ఆ తల్లి నిద్ర లేచింది, ఆ తల్లిని ఎలాగైనా కట్టడి చేసి ఈ ఊరిపైన మనం రాజ్యం ఏలాలి, ఈ ఊరిని మనం స్వాధీనం చేసుకోవాలి, ఎవరినైనా ఎదిరించే శక్తులు మనం తెచ్చుకోవాలి, ఇంకా సమయం లేదు, పొలిమేర దగ్గర ఆ అమ్మవారిని కట్టేయాలి అని సంకల్పించుకుంటారు. ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి అవుతుంది. ఆ నలుగురు మంత్రగాళ్ళు పొలిమేర దగ్గర ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి భయంకరంగా క్షుద్ర పూజలు చేస్తారు. అలా చేసి, నువ్వా ఈ ఊరిని కాపాడేది, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమీ కాదు, ఇక దుష్టశక్తులను రానివ్వకుండా నీ తరం కాదు అని గట్టిగా అరుస్తారు. ఆ గుడి చుట్టూ ముగ్గులు గీసి క్షుద్ర పూజలు మొదలుపెట్టారు. ఆ అమ్మవారిని బంధించాలని చూస్తున్నారు. అలా భయంకరంగా మంత్రాలు చదువుతూ, నవ్వుతూ చాలా అందవికారంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడే ఆ ఊరు అవతల ఉన్న దుష్టశక్తులన్నీ ఒక్కసారిగా భయంకరంగా అరుస్తూ ఊర్లోకి రాబోతున్నాయి. అలా రాబోతూ ఉంటే ఆ మంత్రగాలు, ఇప్పుడు కాపాడు, నువ్వు ఆ క్షుద్ర శక్తులను ఊర్లోకి రాకుండా ఇప్పుడు కాపాడు అంటూ ఆ గుడి చుట్టూ ఏదేదో చల్లుతూ మంత్రాలు చదువుతూ ఉన్నారు. కానీ సమయం సరిగా 1 గంట అవుతుంది. అలా అవుతూ ఉండగానే గుడిలో గంటలన్నీ భయంకరంగా మోగుతూ ఉన్నాయి. ఆ గంటల శబ్దానికి భయంకరమైన గాలి కూడా చుట్టూ వస్తుంది. ఆ మంత్రగాళ్ళు ఆ గుడి చుట్టూ చూస్తున్నారు. అప్పుడే ఆ గుడిలో ఆ విగ్రహం నుంచి ఒక భయంకరమైన ఆకారం బయటకు భయంకరంగా అరుస్తూ చేతిలో త్రిశూలం పట్టుకొని బయటికి వచ్చింది. అలా వస్తూ ఉండగానే ఆ మంత్రగాళ్ళు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు, గజగజ వణుకుతున్నారు. వచ్చింది ఎవరో కాదు, ఆ ఎల్లమ్మ తల్లి. పసుపు ముఖంతో, పెద్ద బొట్టు, చేతిలో త్రిశూలం పట్టుకొని వాళ్ళ ముందుకు దూకింది. అలా దూకి భయంకరంగా అరుస్తూ ఆ నలుగురిని అక్కడే అంతమొందించింది. అలా అంతమొందించగానే ఆ తల్లి శాంతించింది. ఆ దుష్టశక్తులు భయపడి పొలిమేర దాటి అవతలికి వెళ్ళిపోయాయి. ఇలా ఆ ఊరిని ఆ ఎల్లమ్మ తల్లి కాపాడుతూ ఉంది. ఆ ఊర్లోకి ఎలాంటి దుష్టశక్తులు వచ్చినా భయంకరంగా అంతమొందిస్తుంది. ఆ రోజు కూడా ఆ మంత్రగాలని అదే విధంగా మట్టు పెట్టింది. ఇంకా ఈ విషయాలు ఊరు వాళ్ళకు తెలుస్తాయి. ఊరు వాళ్ళకి ఇంకా పట్టిన పీడ పోయిందని, ఇదంతా ఆ తల్లే చేసిందని నమ్ముతూ ఎంతో సంతోషంగా ఆ రోజు నుంచి ఉంటారు. కట్ చేస్తే ఈ విషయాలన్నీ ప్రతి ఊరికి చేరాయి. ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఇలా జరుగుతుందని అనుకుంటారు. అయితే కొంతమంది అస్సలు నమ్మరు, కొంతమంది నమ్ముతారు. కానీ పట్నంలో ఉన్న 4 వ్యక్తులకు
ఈ ఊరు గురించి తెలుస్తుంది. ఆ ఊరు గురించి తెలియగానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు. ఆ ఊర్లో నిజంగానే అమ్మవారు అర్ధరాత్రి పూట ప్రతి పౌర్ణమికి అమావాస్యకు ఊరు చుట్టూ కాపలా కాస్తుందా? ఇవన్నీ ఎలా రా నమ్మేది అంటూ ఆ నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. రేయ్, ఇలాంటి విషయాలు నేను అస్సలు నమ్మను అంటూ అందులో ఇంకొకడు అంటాడు. నేను కూడా నమ్మనురా అని ఇంకోడు అంటాడు. వాళ్ళు ఆ ఊరు గురించి ఎన్నో ఆర్టికల్స్ ఇంకా చదువుతారు. ప్రతి దాంట్లో అలాగే ఉంది. అలా ఉండగానే వీళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. రేయ్, ఆ ఊర్లో జనాలంతా పిచ్చి వాళ్ళ ఉన్నారు. ఎవరినో చూసి అమ్మవారు అనుకుంటున్నారు. ఎవరో కావాలని ఇదంతా నాటకం ఆడుతున్నారు. మనం వెళ్ళి ఆ ఊర్లో ఏది లేదని నిరూపిద్దాం. మనం ఒక వీడియో చేసి ప్రజల కళ్ళు తెరిపిద్దామని అనుకుంటారు. ఆ నలుగురు ఉన్నట్టుండి ఒక రోజు తర్వాత ఆ ఊరికి చేరుకుంటారు. ఆ ఊరికి చేరుకొని ప్రతి ఒక్కరిని అడుగుతారు. ఎవరిని అడిగినా కూడా అదే మాట చెప్తారు. ఆ ఊరు గురించి అంతా చెప్తారు. ఆ ఊర్లో జరిగిన సంఘటనల గురించి, అమ్మవారు ఎలా తిరుగుతుంది, కంట కనబడితే ఏమవుతుంది, అన్ని విషయాలు ఆ నలుగురికి చెప్తారు. కానీ వీళ్ళంతా అది ఉత్త ఫేక్ అని కొట్టిపారేస్తారు. అదే గ్రామంలో వాళ్ళకు చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. తను ఉండడంతో ఈ నలుగురికి పని చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఆ గ్రామానికి చేరుకొని అదే ఊర్లో 4 రోజులు ఉండి అక్కడ ఏమీ లేదని నిరూపించాలని అనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చిన పని గురించి ఎవరికి తెలియదు. అలా దోస్తుగంతుడు కూడా మాట్లాడితే వాడు కూడా ఇదే విధంగా చెప్తాడు. అవునరా, నిజమే, మా ఊర్లో ఈ ఆచారం ఉంది. ఎవరైనా ఇది అబద్ధమని నమ్మి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు శవాలుగా మారుతారు అని తను కూడా అంటాడు. అలా అనగా ఈ నలుగురు కూడా లోపల నవ్వుకుంటూ వీడిని కూడా తెలివి లేదని అనుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి, రేయ్, మీరు మా ఊరికి వచ్చారు. మా ఊర్లో ఈ విషయాలు తెలుసుకోవడమే మీ బాధ్యత. కానీ అంతకు మించి ఏం చేయకండి. ఈ ఊర్లో 2 రోజులు ఉండి వెళ్ళిపోండి, కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయకండి అని హెచ్చరిస్తాడు. వాళ్ళు కూడా రేయ్, మాకేం అవసరం రా, కానీ చాలా వరకు విన్నాం, తెలుసుకుందామని ఊరికి వచ్చాం. మేము అలాంటి ప్రయత్నాలు ఏం చేయంలే అని అంటారు. అలా అనగానే ఇంకా వాళ్ళు అదే ఊర్లో ఉన్నారు. ఒకరోజు ఉదయం పూట ఊరు చివర ఉన్న ఒక గుడి దగ్గర పూజారిని కలుసుకొని, పూజారి గారు, ఈ ఊర్లో ఇవన్నీ నిజాలని మీరు నమ్ముతున్నారా అని అనగా, అవును బాబు, అవన్నీ నిజాలే, దానికి నేను సాక్షిని. ఈ ఊర్లో కొన్నేళ్ల క్రిందట భయంకరమైన క్షుద్రశక్తులు, దయ్యాలు, పిశాచులు ఊరు మీద పడి పశువులని, మనుషులను చంపేవి. అందుకు కారణం ఆ ఊరు చివర ఉన్న అమ్మవారిని పట్టించుకోకపోవడం. దాని కారణంగానే ఈ ఊర్లో ఎన్నో భయంకరమైన శక్తులు తిరిగాయి. ఎప్పుడైతే అమ్మవారిని మళ్ళీ పూజించడం మొదలుపెట్టారో, ధూప దీప నైవేద్యాలు పెట్టారో, అప్పటి నుంచి ఆ ఊర్లో దుష్టశక్తులు అనేవే లేవు. ఈ ఊర్లో చేతపడి చేసేవాళ్ళు కూడా రక్తం కక్కుకొని చనిపోయారు అని పూజారి చెప్తాడు. అవును, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు బాబు అని పూజారి గారు అనగా, లేదు పూజారి గారు, మేము ఈ విషయాలు చాలా వరకు విన్నాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఈ ఊరికి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తున్నారు. అసలు నిజం ఎంతవరకు ఉందో అని తెలుసుకోవాలని ఊరికి వచ్చామని అంటారు. అలా అనగానే, చూడండి బాబు, మీరు ఈ విషయాలు తెలుసుకోవడంలో ఎలాంటి సమస్య లేదు, కానీ ఏదైనా పొరపాటు మాత్రం చేయకండి. ఈ ఊర్లో ఎందుకు వచ్చారో కానీ అంతకుమించి ప్రయత్నాలు చేయకూడదు అని పూజారి గారు హెచ్చరిస్తారు. అలా హెచ్చరించగానే వాళ్ళు కూడా, అవును స్వామి, ఇంతగానం హెచ్చరిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది చెప్పు అని అంటే, అప్పుడు పూజారి మరొకసారి అంటాడు, చూడండి బాబు, చెప్పడానికి ఏం లేదు. ప్రతి పౌర్ణానికి అమావాస్యకు ఊర్లో ఆ ప్రళయ శక్తి ఎల్లమ్మ తల్లి ఊరిని కాపుగాస్తుంది. ఊర్లోకి ఎలాంటి దుష్టశక్తులను రానివ్వదు. అదే సమయానికి ఎవరైనా ఆ ప్రళయ శక్తికి ఎదురుపడితే వాళ్ళ ప్రాణాలు కానీ, వాళ్ళు కాలు చేతులు పడిపోవడం కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ జరుగుతుంది. అందుకని హెచ్చరిస్తున్నాను చెప్తాడు. అలా చెప్పగానే వీళ్ళు తను చెప్పిన మాటలు కూడా కొట్టిపారేస్తారు. సరే పూజారి గారు, మేము అలాంటి పిచ్చి పనులు ఏం చేయంలే అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళగానే ఇంకా ఒక రోజు గడుస్తుంది. ఇంకా మరుసటి రోజు అమావాస్య. ఆ అమావాస్య రోజు ఇంకా ఈ నలుగురు కలిసి, రేయ్, ఈ రోజు మనం ఎలాగైనా సరే ఆ పొలిమేర దగ్గర ఉన్న ఆ ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ ఊరు వాళ్ళకి ఇదంతా ఫేక్ అని నమ్మించాలి అని నిర్ణయించుకుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కు తెలియకుండా ఆ రోజు చీకటి పడేంత వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మొత్తానికి చీకటి పడింది. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఊరు వీధిలో కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. చిమ్మ చీకటి, చుట్టూ అంతా గాఢంధకారం. ఊరు వీధిలో ఒక్క పిల్ల కూడా లేరు. అందరూ ఎవ్వరి ఇంట్లో వాళ్ళు తలుపులు మూసుకొని
నిద్రపోతూ ఉన్నారు. ఇంకా సమయం 11:30 అవుతుంది. ఇంకా ఆ ఊరు నియమం ప్రకారం ఊరు ప్రజలు ఆ సమయాన బయటికి రారు. అప్పుడే ఈ నలుగురు కలిసి, రే అందరు పడుకున్నారు, ఇదే మంచి సమయం, మనం ఆ ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో మన కెమెరాలో రికార్డ్ చేద్దాంరా అని నలుగురు మెల్లగా ఆ ఇంటి తలుపులు తెరుచుకొని బయటికి అడుగులు పెడతారు. వాళ్ళు అడుగు పెట్టింది మృత్యువు ఒడిలో కానీ వాళ్ళకు తెలియదు. అలా వీధిలో మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ వీళ్ళ వైపు చూసి అరుస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళు భయపడకుండా ఆ పొలిమేర దగ్గర ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గరికి చేరుకుంటారు. అలా చేరుకొని అక్కడే ఉన్న ఒక వేప చెట్టు అవతల దాక్కుంటారు. రే ఇక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. సమయం 12 కావడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. వీళ్ళు ఇంకా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే చుట్టూ అంతా చల్లని గాలి మొదలయ్యింది. దూరంగా నక్కల ఏడుపులు వస్తూ ఉన్నాయి. గుడిలో గంటలు భయంకరంగా మోగుతూ ఉన్నాయి. వీళ్ళకేం అర్థం కాలేదు, అది గాలి కనుకుంటారు. అప్పుడు ఈ నలుగురు, రే ఎలాగైనా కనిపెట్టాలి, ఇక్కడ ఏం లేదని జనాల కళ్ళు తెరిపించాలి, ఇదంతా ఉత్త నాటకం, ఇది ఎవరో ఆడుతున్న నాటకం అని అంటారు. అలా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే పొలిమేర ఆ గుడిలో నుంచి ఒక భయంకరమైన అరుపు వచ్చింది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నా ఊర్లోకి అడుగు పెడితే మిమ్మల్ని మట్టి పెట్టిస్తా, మిమ్మల్ని భస్మం చేస్తా అంటూ ఒక భయంకరమైన శబ్దం వినబడింది. ఆ శబ్దం ఎవరిదో వీళ్ళకి అర్థం కాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఎవర్రా మాట్లాడేది అని నలుగురు అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ గుడిలో నుంచి గంటల శబ్దాల నుంచి భయంకరంగా మెరుపు వచ్చి ఆ మెరుపు వెలుతురులో నుంచి ఒక ప్రళయ రూపం త్రిశూలను పట్టుకొని సిగలన్ని విరపోసుకొని పెద్ద బొట్టుతోటి భయంకరంగా అరుస్తూ ఆ గుడి మెట్ల మీద నుంచి ముందుకు పరిగెడుతుంది. అలా పరిగెడుతూ ఉంటే మొదటగా ఆ రూపాన్ని చూసి వీళ్ళందరూ భయపడ్డారు. భయపడి ఒకరి ముఖాలు ఒకరు మళ్ళీ చూసుకుంటారు. రే ఎవరా తను, అంత భయంకరంగా కనబడుతుంది అని దూరం నుంచే అనుకుంటారు. అందులో నుంచి ఇంకొకడు, రే ఇప్పుడే అనుకున్నాం కదరా ఇది ఎవరో ఆడుతున్న నాటకం అని, ఆమె ఎవరో ఈ ఊరికి చెందినామని ఇలా నాటకం ఆడుతూ ప్రజలను నమ్మిస్తుంది, మనం ఈరోజు ఆ నాటకాన్ని బయట పెట్టాలి, ఆమె అమ్మవారు కాదు, ఇదంతా ఫేక్ అంటూ నలుగురు పైకి లేస్తారు. సరేరా మెల్లగా వెనుకకు వెళ్ళి తనను గమనిద్దామని అడుగులు తీసి ముందుకు వెయ్యాలని అనుకుంటారు. ఆ అమ్మవారు మాత్రం 6 అడుగుల ఎత్తున భయంకరంగా కనబడుతూ గట్టిగా అరుస్తూ ఉంది. పొలిమేర అవతల దుష్టశక్తులు భయపడుతూ దూరం జరుగుతూ ఉన్నాయి. ఆమె ప్రవర్తనను చూసి వీళ్ళేమో పిచ్చిదనుకుంటారు. అలా వెనుక నుంచి వెళ్ళాలని అనుకున్న వాళ్లకు ఒక్కసారిగా అమ్మవారు గ్రహిస్తుంది. అమ్మవారికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ టైంలో ఆ సమయాన దుష్టశక్తులను తరిమే సమయాన మానవుడు అనేవాడు అమ్మవారికి ఎదురుపడకూడదు. అమ్మవారికి భరించలేంత కోపం వచ్చి ప్రళయ రుద్రకాళిలా మారింది. ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమవుతుంది. మాయమవగానే గుడి గంటలు మోగుతూ ఉంటాయి. ఏదిరా ఈమె ఎక్కడా, ఈమె ఎట్టుపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అనుకున్న లోపే వాళ్ళ వెనుకాల ఒక శ్వాస భయంకరంగా వినబడుతుంది. వాళ్ళందరూ వెనుకకు మళ్ళీ చూస్తారు. చూస్తే అక్కడ ఉన్నది అదే అమ్మవారు, కానీ ఇప్పుడు తన నిజస్వరూపంలో కాదు, ఒక వికారమైన రూపంలో, మనుషుల్ని తినేంత రూపంలో తను మారిపోయి వాళ్ళ ముందల కనబడింది. తన ఎర్రటి కళ్ళు, తలపైన పెద్దటి బొట్టు భయంకరంగా ఉంది. తన రూపాన్ని చూసిన ఈ నలుగురు గట్టిగా అరుస్తూ కింద పడిపోయారు. ఏరా నా ఆజ్ఞ లేందే నా గుడి దగ్గరికి వచ్చారా, ఈ ఊరు నియమాన్ని కట్టుబాట్లను అతిక్రమించి నా దగ్గరికి వస్తారా, ఈ ఊరిని కాపాడుతున్న నన్ను అవమానిస్తారా అంటూ త్రిశూలాన్ని తీసి గట్టిగా నేలకేసి కొట్టింది. అలా నేలకేసి కొట్టగానే అందులో 2 కళ్ళు పోతాయి, మరి 2 కాలు చేతులు పడిపోతాయి. ఆ అమ్మవారిని చూస్తూ అలాగే మూర్ఛపోయి అక్కడే పడిపోతారు. ఇంకా తల్లి శాంతించి అటు నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే అంతా నిశ్శబ్దం. వీళ్ళ ఆర్ధనార్థాలు ఆ ఊరు వాళ్ళకు వినబడుతున్నాయి. కానీ ఊరు వాళ్ళు ఆ సమయాన బయటికి రారు. ఇంకా తెల్లవారుజాము అవుతుంది. తెల్లవారుజాము అవ్వగానే ఊరు జనాలంతా ఆ పొలిమేర దగ్గర గుడి దగ్గరికి వస్తారు. వచ్చి చూస్తే 2 కళ్ళు కనబడవు, మరిద్దరికి కాలు చేతులు పడిపోతాయి. ఆ కాలు చేతులు పడిపోయిన వాళ్ళు అప్పుడు చెప్తారు, చేసిన తప్పును ఒప్పుకుంటారు. మేము చాలా పెద్ద తప్పు చేశాము, ఈ ఊరు కట్టుబాట్లు నియమాలను అతిక్రమించి
అర్ధరాత్రి ఆ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని చూడాలనుకున్నాము. అదంతా నాటకమని అనుకున్నాము. కానీ తర్వాత అర్థమైపోయింది, నిజంగానే సాక్షాత్తు ఆ ఎల్లమ్మ తల్లి ఊరిని కాపాడుతుంది. మేము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. ఆ తల్లి మమ్మల్ని క్షమించదు, మాకు తగిన శిక్షనే పడిందని ఏడుస్తారు. అప్పుడు ఆ పూజారి అక్కడికి వచ్చి, చూడండి, మీరు చేసింది తెలుసో తెలియక చేసిన తప్పు, కానీ ఆ తల్లి తన భక్తులని కాపాడుకుంటుంది. తెలిసి చేసిన తప్పైనా తెలియక చేసిన తప్పైనా మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ తల్లి మళ్ళీ కనికరిస్తుంది. మీరు భయపడకండి. వచ్చే వారం రోజుల తర్వాత మీరు మీ కుటుంబీకులతోటి కలిసి ఆ తల్లికి బోనం చేసి ఆ తల్లి గుడిలో మీరు ఒక రాత్రికి నిద్రపోయి ఆ తల్లిని నిష్టగా మొక్కితే తెల్లవారుకల్లా పోయిన కండ్లు పోయిన కాలు చేతులు మీకు మళ్ళీ వస్తాయి అని ఆ పూజారి చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషపడి తర్వాత చేసిన తప్పును తెలుసుకొని వాళ్ళ కుటుంబీకులతోటి ఒకరోజు ఆ తల్లికి బోనం చేసి అదే రాత్రికి ఆ ఎల్లమ్మ తల్లి గుడిలో నిద్రపోతారు. నిద్రపోగానే ఆ తల్లి మహిమ వల్ల తెల్లవారికల్లా వాళ్ళకు కళ్ళు వస్తాయి. మిగతా ఇద్దరికి కాలు చేతులు వస్తాయి. అమ్మా, నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు, ఇంకొకసారి ఇలాంటి తప్పులు చెయ్యము అంటూ ఆ తల్లిని నిష్టగా మొక్కుతారు. పసుపు బండారిని తలకు పూసుకుంటారు. అప్పటి నుంచి ఆ ఎల్లమ్మ తల్లికి వాళ్ళు నిష్టగా పూజలు చేస్తారు. ఇంకా దైవం ఉందని నమ్ముతారు. ఊరికి పట్టిన శాపం పోయింది. భక్తుల నమ్మకాన్ని కూడా ఎల్లమ్మ తల్లి నిలబెట్టింది. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథని ముగిస్తున్నాను. మరొక ఇంట్రెస్ట్ గల స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.